బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఇవాళ బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. అంతేకాదు జాతీయ స్థాయిలో ఆయనకు కీలక బాధ్యతలను కూడా అప్పగించనున్నారని చెబుతున్నారు. తన రాజకీయ జీవితాన్ని ఆయన కాంగ్రెస్ తోనే ప్రారంభించి ఇప్పటి వరకు ఆ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ముఖ్యమంత్రి పదవితో పాటు పలు బాధ్యతలను నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ విభజనను ముఖ్యమంత్రిగా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఆయన బీజేపీలో చేరితే ఆయనకు ఎటువంటి పదవిలు అప్పచెప్పే అవకాశం ఉంది? దీనిపై అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఈరోజు మధ్యాహ్నం బీజేపీ కేంద్ర నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయి వాస్తవానికి గత కొంతకాలంగానే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో మొదటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత ఆయన 2014 ఎన్నికల్లో పార్టీ పెట్టి పోటీ చేసినప్పటికీ ప్రజాదరణ పొందలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అప్పటికే రాజీనామా చేసి పార్టీ పెట్టారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయన తగిన ప్రాధాన్యత లేకపోవడంతో కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నెల రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఇప్పుడు నిజం కాబోతున్నది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంతగా పుంజుకోవడం లేదు. రాష్ట్ర నాయకత్వం మార్చినప్పటికీ అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని, నాయకత్వం లోపం తీవ్రంగా ఉందని కేంద్ర పార్టీ గుర్తించింది. దీనికి సంబంధించి సమర్థమైన నాయకులను తీసుకోవాలి. కనీసం అంటే పార్టీని ఒక దిశను చూపించే వారికి పార్టీ పగ్గాలు ఇవ్వాలి, పార్టీలో చేర్చుకోవాలి అని నిర్ణయించినటువంటి బీజేపీ నాయకత్వం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తోటి సంప్రదింపులు జరిపారు. వారిలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ రోజు పార్టీ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉన్నాయని మనకున్న సమాచారం. అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇప్పటికిప్పుడు ఆయన కట్టబెట్టకపోయినప్పటికీ సమన్వయకర్తగా పార్టీ బాధ్యతలు ఇచ్చి పార్టీని ఇలా తీసుకెళ్లాలి, ప్రజల్లోకి ఇలా పార్టీని తీసుకువెళ్లాలనే కొంత మార్గదర్శనం చేసేందుకు ఆయనకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇచ్చి పార్టీ నాయకత్వాన్ని కూడా కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అంటే ఆయన మార్గదర్శనంలో పనిచేయాలి అని ఆదేశించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది పార్టీ నేతలతోటి చర్చిస్తా ఉన్నారు. ఆయనతో పాటు ఏపీకి చెందినటువంటి ఎంపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వీళ్ళందరూ కూడా ఉన్నారని మనకున్న సమాచారం. కాసేపట్లో నడ్డా సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకు కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీలో
రాయలసీమ ప్రాంతంలో కొంత పట్టున్నది. అయితే వాస్తవానికి రాయలసీమ ఏరియాలో బీజేపీకి ఏమాత్రం పట్టలేదు. నాయకత్వ లోపం కూడా తీవ్రంగా ఉంది. పూర్తి ఆంధ్రప్రదేశ్లోనూ నాయకత్వ లేమి ఆ పార్టీ కొట్టొచ్చిన కనపడుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరితే మరికొంతమంది నాయకులు బీజేపీలోకి వచ్చే అవకాశం చురుకైన పాత్ర పోసే ఉంది. 2019 ఎన్నికల్లో కాకుండా 2024 ఎన్నికల్లో కాకుండా 2029 ఎన్నికల్లో కన్నా బీజేపీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం ఆ కోణంలో ఆలోచించి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేరుకున్న సుముఖత వ్యక్తం చేసింది. ఆయనకు జాతీయ స్థాయిలోనూ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నాయని మనకున్న సమాచారం ఏంటన్నా. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.